హాయ్ ఫ్రెండ్స్! వీడియోలోకి వెళ్ళే కంటే ముందు నాకెంతో మంది కమెంట్స్‌లో క్రిప్టో సంబంధించి ఎన్నో డౌట్స్ అయితే అడుగుతున్నారు. అసలు క్రిప్టో మైనింగ్ అంటే ఏమిటి? బ్లాక్ చైన్ అంటే ఏమిటి? ఇలా. అందుకే నేను క్రిప్టో సంబంధించి ఒక ప్లేలిస్ట్ చేద్దామనేసి అనుకుంటున్నాను. దాని ద్వారా మీకు క్రిప్టో సంబంధించి ప్రతి ఒక్కటి అయితే బాగా అర్థమవుతుంది. అండ్ ముందుగానే చెప్తున్నాను. మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని ఉంటే అంతకంటే ముందు ఇవన్నీ కూడా నీట్‌గా అయితే తెలుసుకోండి. అప్పుడే మీరు ఎటువంటి లాస్‌లోకైతే వెళ్లరు. ఈ వీడియో కంటే ముందు క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి? బిట్‌కాయిన్ అంటే ఏమిటి? అనే దాని మీద ఒక వీడియో అయితే చేశాను. ముందుగా ఆ వీడియోని చూసి, ఈ వీడియోనైతే చూడండి. అప్పుడు మీకు ఈ టాపిక్ అయితే క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్ కరెన్సీలోకి వెళ్ళక ముందుగా డిజిటల్ కరెన్సీ అంటే ఏమిటో తెలుసుకుందాం. డిజిటల్ కరెన్సీ అనేది కేవలం ఇంటర్నెట్‌లో మాత్రమే ఉండే కరెన్సీ. దీన్ని మనం ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లకు లేదా ట్రేడింగ్‌లకు ఉపయోగిస్తూ ఉంటాం. జనరల్‌గా మనము ప్రతిరోజు ఎన్నో పేమెంట్ యాప్స్ అయితే వాడుతుంటాం కదా! పేటీఎం కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఫోన్‌పే కావచ్చు. సో, ఇదంతా కూడా మనకు డిజిటల్ కరెన్సీ కిందకైతే వస్తుంది. సో, డిజిటల్ కరెన్సీలో 2 రకాలైతే ఉన్నాయి. సో, అవి మనకు సెంట్రలైజ్డ్ కరెన్సీ అండ్ డీసెంట్రలైజ్డ్ కరెన్సీ. ఇప్పుడు మనం అసలు సెంట్రలైజ్డ్ కరెన్సీ అంటే ఏమిటో తెలుసుకుందాం. సెంట్రలైజ్డ్ అనేది ఒకే సంస్థ లేదా వ్యక్తి నియంత్రించే విధానం. అంటే డేటా కావచ్చు, లేదా ట్రాన్సాక్షన్‌లు కావచ్చు, ఒకే వ్యక్తి లేదా సంస్థ ఆధీనంలో అయితే ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు మనం ఏదైతే మనీ అయితే వాడుతున్నామో ఇదంతా కూడా సెంట్రలైజ్డ్ కరెన్సీ కిందకే వస్తుంది. ఎందుకంటే మనం వాడే మనీ అంతా కూడా గవర్నమెంట్ లేదా ఆర్‌బీఐ యొక్క అథారిటీలో అయితే ఉంటుంది. సెంట్రలైజ్డ్ కరెన్సీలో ట్రాన్సాక్షన్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్‌గా అయితే ఉంటుంది. బట్ సెక్యూరిటీ పరంగా చూసినట్టయితే మనకు ఇది ఎక్కువ సురక్షితంగా అయితే ఉండదు. ఎందుకంటే మనం ఏవైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు హ్యాకర్స్ అనేవాళ్ళు ట్రాన్సాక్షన్‌లయితే హ్యాక్ కూడా అయితే చేయవచ్చు. ఇప్పుడు మనం డీసెంట్రలైజ్డ్ కరెన్సీ అంటే ఏమిటో తెలుసుకుందాం. ముందుగా డీసెంట్రలైజ్డ్ అంటే ఎవరు పూర్తిగా కంట్రోల్ చేయని వ్యవస్థ అని అర్థం. అంటే దీని మీద ఎవరి అథారిటీ అయితే కూడా ఉండదు. మనము జనరల్‌గా ఇప్పుడు వాడే బిట్‌కాయిన్‌లు కావచ్చు, క్రిప్టో కరెన్సీలు కావచ్చు, ఇవన్నీ కూడా డీసెంట్రలైజ్డ్ కరెన్సీ కిందకైతే వస్తాయి. కాబట్టి దాని మీద ఎవరి అథారిటీ అయితే కూడా ఉండదు. తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్‌లు లేదా డేటా అనేది అనేక కంప్యూటర్‌లో అయితే స్టోర్ అవుతాయి. తర్వాత ట్రాన్సాక్షన్‌లు బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా వెరిఫై అవుతాయి. ఇవి బ్లాక్ చైన్‌లో ఉన్న దాని వల్ల మనకు లైక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చాలా సురక్షితంగా అయితే ఉంటాయి. సో, కాబట్టి మనము దాంతో కంపేర్ చేసినట్టయితే దీనిలో మనకు హ్యాకింగ్ చేసేది అనేది లైక్ చాలా తక్కువగా అయితే ఉంటుంది. సో, ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా అసలు సెంట్రలైజ్డ్ కరెన్సీ అంటే ఏమిటి? డీసెంట్రలైజ్డ్ కరెన్సీ అంటే ఏమిటి? అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.